వారు తమ బతుకు తెరువు కోసం రోడ్డెక్కారు. తమ జీవనాధారాన్ని నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలకు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చినట్టుగానే మత్స్యకారులకు కూడా పలు హామీలు గుప్పించారు కూటమి నేతలు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆఖరికి వారి జీవితాల్లో చీకట్లు నింపేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయకుండా ఆపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత స్థానిక మత్స్యకారులకు వాగ్దానం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసినట్టుగానే మత్స్యకారులకి కూడా మొండు చేయి చూపారు బాబు, పవన్. దాంతో వారు రోడ్డెక్కారు. న్యాయం చేయాలని ఆందోళనలు మొదలుపెట్టారు. నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాకుండా చూస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడది తమ చేతిలో లేదంటున్నారు. దాంతో స్థానిక గంగపుత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు, పవన్ తమకు వెన్నుపోటు పొడిచారనే విషయం తెలుసుకుని ఆమెతోమి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే మత్స్య సంపదంతా నాశనం అవుతుందని, ఆ పని చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెబుతున్నారు గంగపుత్రుడు. రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు చుట్టుపక్కల గ్రామాల వారు మద్దతు తెలిపారు. ఇప్పటికే సాగరంలో కాలుష్యం పెరిగిపోయి మత్స్య సంపద తగ్గిపోవడమే కాకుండా ఆ దొరుకుతున్న చేపలు కూడా విషపూరితంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్ పరిశ్రమలు తీసుకొస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. విష పరిశ్రమల ఏర్పాటుకు, కాలుష్యానికి వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఎటువంటి విలువ ఇవ్వకుండా బల్క్ డ్రగ్ పార్కుపై కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉండడంతో సర్కారు తీరును తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. కూటమి నాయకులను నమ్మి తామంతా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరు ఏమాత్రమూ నమ్మదగ్గదిగా లేదని అంటున్నారు మత్స్యకారులు. నమ్మించి ఓట్లు వేయించుకున్న అనిత పచ్చి దగా చేశారని, ఆమె స్వయంగా వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉంటే మరోవైపు పోలీసులు వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. హోంమంత్రి అనిత ఆదేశాలతోనే పోలీసులు తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మత్స్యకార సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. గంగపుత్రులకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ నేత కంబాల జోగులు తెలిపారు. వారి పోరాటంలో న్యాయం ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.